రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రైట్ నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే నాంపల్లిలోని చిరాగ్ గల్లీ లైన్ ప్రాంతంలోని అయితే తీవ్ర కలకలం రేగింది. అక్కడ ఉన్నటువంటి ఆ బచ్చా ఫర్నిచర్ షాప్ లోని అకస్మాత్తుగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక 4 అంతస్తుల భవనం కాగా 4 అంతస్తుల భవనం లోపల గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదైతే ఉంటుందో గ్రౌండ్ ఫ్లోర్ లో ఫర్నిచర్ షాప్ నుంచి మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ చెక్కతో చేసినటువంటి మెటీరియల్ కానీ థర్మకోల్ ఇతర ఇంధన పదార్థాలు ఉండడం వలన అవి మొత్తం టోటల్ గా కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. మంటలు వ్యాపించినటువంటి క్షణాల్లోనే భవనం మొత్తం దట్టమైన పొగలతో నిండిపోయినట్టుగా సమాచారం అయితే వస్తుంది. అయితే సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే 4 ఫైర్ ఇంజన్ల సాయంతో పాటు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రయత్నాలు అయితే చేపడుతున్నారు. అయితే అక్కడ కాస్త ఇరుకైన గల్లి కావడం చేత ఫైర్ ఇంజన్లు కదలికకు కూడా ఇబ్బంది ఎదురైనాయంటూ కూడా తెలుస్తుంది. సిబ్బందికి తీవ్రంగా శ్రమిస్తూ మంటలు ఆపే చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. ఆ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో 2 పిల్లలున్నారు, చిన్న పిల్లలు ఉన్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. సమాచారం రావడంతో పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. ఆ యొక్క పిల్లల తల్లి కూడా అయితే ఏడుస్తుంది. ఈ రోజు పిల్లలు స్కూల్ కు వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు అక్కడే ఉన్నట్టుగా సమాచారం. భయం వేస్తుంది అంటూ కూడా అక్కడ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. స్థానికులు కూడా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురైంది. పిల్లలు ఉన్నారనే సంఘటన తెలుసుకోగానే అక్కడ ఆ పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఆ బిల్డింగ్ లకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ దట్టంగా పొగలు అలుపుకోవడం వలన ఆ ఇరుకైన ప్రాంతం ఉండడం వలన అగ్నిమాపక ఈ యొక్క కార్యక్రమాలకు ఇబ్బందిగా మారుతుందంటూ కూడా తెలుస్తుంది. వారి ఆచూకీ పైన ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉండగా వారిని సురక్షితంగా బయటకు తీసుకొని వచ్చేందుకు ఫైర్ సిబ్బంది పోలీసులు కలిసి గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అదేవిధంగా చూసుకుంటే కనుక భవనం చుట్టుపక్కల ప్రాంతాల పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలను కూడా మొత్తం ఖాళీ చేయించి అక్కడ ఉన్నటువంటి దూరంగా వాళ్ళని అందరినీ కూడా పంపించడం జరిగింది. ఈ ఘటనతో నాంపల్లి ప్రాంతంలోని ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి స్థానికులు భయాందోళన కూడా నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదానికి గల కారణాలపైన ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆ మంటలు చెలరేగి ఉండొచ్చు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత నష్టం ఎంత జరిగిందనే విషయం కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది మొత్తం టోటల్గా కూడా శ్రమిస్తున్నారు. ఆ ఇరుకైన గల్లీ లోపల అయితే గల్లీ లోపల ఉన్న కారణంగా ఫైర్ వెహికల్స్ అక్కడ వెళ్ళడానికి మూవ్ కావడానికి కూడా రావడం లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కూడా తెలుస్తుంది. కానీ ఆ చిన్న పిల్లలు ఉన్నారని తెలియగానే మొత్తం పోలీసులు కూడా శ్రమిస్తున్నారు. స్థానికులు కూడా అక్కడ నుండి మొత్తం టోటల్గా భవనంలోకి ప్రవేశించేందుకు కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఏర్పడినటువంటి యొక్క షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు ఏర్పడ్డాయంటూ కూడా తెలుస్తుంది. ఆ భవనంలోకి ఆ మంటలు వేగంగా ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి ఆ చెక్క చెదరటువంటి వస్తువులు ఫర్నిచర్ షాప్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ లెజర్ తో కూడుకున్న పదార్థాలు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే ఆ మంటలు దట్టంగా అలుముకున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారిగా దట్టంగా పొగ అలుముకోవడం వలన కూడా కొంత సహాయచరులకు ఇబ్బంది అవుతుంది అని కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ అయితే ఇలాంటి సమయం లోపల ఆ షాప్ లో కానీ ఇక్కడ ఇలాంటి ప్లాస్టిక్ గోదామ్స్ ఉన్నప్పుడు కానీ ఇది షాపులలో కూడా అగ్నిమాపక ప్రమాదాలను నిరోధించేందుకు పరికరాలను కూడా వాడాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం.
రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఒక ఫర్నిచర్ షాప్ లో 4వ ఫ్లోర్ కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఘటనా స్థలానికి ఇప్పటికే ఫైర్ ఇంజన్లు కూడా చేరుకున్నాయి. 4 ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ యొక్క ఫర్నిచర్ సంబంధించిన నేపథ్యంలో ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఫర్నిచర్ షాప్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగిన పరిస్థితి కూడా మనం గమనించాము. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి పూర్తిగా తెలుస్తుంది. అయితే ఫర్నిచర్ అంతా కూడా అందుకోవడంతో 4వ అంతస్తుల వరకు కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దీంతో ఫైర్ ఇంజన్ లో మంటలు ఆర్పడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే మరోవైపు చూస్తే 4వ అంతస్తులో 2 పిల్లలతో సహా మరో 4 పూర్తిగా 6 ఉన్నట్టుగా దీనికి సంబంధించి సమాచారం తెలుస్తుంది. అయితే ఈ సమాచారం మేరకు మాత్రము ప్రధానంగా వీరు ఎంతమంది ఉన్నారని మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే 2 చిన్నాలతో సహా మరో 4 ఉన్నట్టుగా దీనికి సంబంధించి స్థానికులు కూడా చెప్తారు. వాచ్మెన్ కూడా స్థానికంగా ఉన్న వాచ్మెన్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మంటలు మరికొద్ది సేపట్లో అదుపులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మంటలు సంబంధించి కొంత అదుపులోకి వచ్చిన దాని తర్వాత పొగ మాత్రము పెద్ద ఎత్తున దట్టంగా వస్తుంది. కాబట్టి లోపల ఉన్న వారి పరిస్థితి మాత్రం ఇంకా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి కూడా ప్రధానంగా అయితే పోలీసులు చెప్తున్నారు. అయితే స్థానికులు కూడా మంటలు ఆర్పడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం మాత్రం ఎలా చోటు చేసుకున్న దానిపైన కూడా దర్యాప్తు జరుపుతామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. అందరూ కూడా 2 చిన్నారులతో సహా ఇంకా 4 ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన కూడా చాలా తీవ్ర ఉత్కంఠంగా ఉంది. ఎందుకంటే మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత వారు సేఫ్ గా వస్తారా లేదా అనేది మాత్రము ప్రధానంగా కొంత ఆందోళనకర విషయంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా మంటలు అదుపులోకి తీయడానికి కూడా తీవ్రంగా ఇటు పోలీసులు కావచ్చు, ఫైర్ సిబ్బంది కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మరికొద్ది సేపట్లో మంటలు అదుపులోకి వస్తాయని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ఫైర్ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి నేపథ్యంలో దీనికి సంబంధించి ఎంతసేపట్లో మంటలు అదుపులోకి వస్తాయని మాత్రం వేచి రాసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్, ఆ 2 పిల్లల్ని కానివచ్చు, లోపల చిక్కుకున్న వాళ్ళని కానివచ్చు, రక్షించడానికి ఏ విధంగా సహకరిస్తున్నారంటారు? అంటే అదనపు బలగాలను ఏమన్నా తీసుకొచ్చే ఛాన్స్ ఉందంటారా? ప్రస్తుతం ఇటు ఫైర్ తో పాటు స్థానికంగా ఉన్న పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతేకాకుండా రెస్క్యూ టీం కూడా ఇప్పటికే చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే అందరినీ కూడా సేఫ్ గా బయటికి తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ మంటలు అదుపులోకి వస్తే మాత్రం వారిని సేఫ్ గా బయటికి తీసుకొస్తామనేది మాత్రం ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి రెస్క్యూ టీం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రము కొంతవరకు మాత్రం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. మరికొద్ది సేపట్లో కూడా పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత లోపల ఎంతమంది చిక్కుకున్నారు, అసలు ఉన్నారా లేరా అనే దానిపైన కూడా కొంత క్లారిటీ వస్తుంది. అయితే కింద వాచ్మెన్ చెప్తున్న పరిస్థితి ప్రకారం చూస్తే పైన 2 చిన్నారులు ఉన్నట్లుగా దీనికి సంబంధించి చెప్తున్నారు. ఇంకా దానిపైన పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత లోపలికి వెళ్లి చూసిన దాని తర్వాత తాము చెప్పగలుగుతాం. ప్రజెంట్ దీనిపైన ఇంకా తాము ఇలాంటి సమాచారం ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. కానీ వాచ్మెన్ మాత్రము 2తో సహా మరొక 4 కూడా ఉన్నట్లుగా దీనికి సంబంధించి చెప్పడంతో కొంత గందరగోళ వాతావరణం కూడా చోటు చేసుకుంది. లోపల ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఎవరిని అడిగినా కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే మంటలు మరికొద్ది సేపట్లో అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి కావచ్చు, దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు చెప్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.
సింగరేణి టెండర్ల వివాదంపై తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు. సింగరేణి టెండర్ల విషయంలో కొన్ని కట్టుకథలు వచ్చాయన్నారు. రకరకాలుగా అపోహలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణితో పాటు దేశంలోని అనేక ఇతర సంస్థల్లో కూడా సైట్ విజిట్ నిబంధన ఉందన్నారు. సింగరేణి టెండర్లపై ఎంక్వైరీ వేయడాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేయాలనేటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు. రాయటమే కాదు, ఈ సైట్ కండిషన్ విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే ఈ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరేణిని దూసిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక దాని చుట్టే తిప్పారు. వారు రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆ నుంచి వచ్చేసి. అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు. అసలు ఒక ఫైలు రాదు, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు. ఇది బోర్డు ఏర్పడి 105 yearsతో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 years నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నాం. ఆ ప్రొసీజర్లో నాకు కానీ మంత్రిమండలి దృష్టికి కానీ లేకపోతే ఇంకోళ్ళ దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా, ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయరు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిమంది టెండర్లు క్యాన్సిల్ చేసి ఇంకా కొద్దిమందికి ఇచ్చారు. ఆ కొద్దిమందికి ఇచ్చిన దాంట్లో సుజన్ రెడ్డి అనే ఒక అతను ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బామ్మర్ది, ఆయన కట్టబెట్టడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీంట్లో మీరు వచ్చిన తర్వాత అన్ని పాతయన్ని తీసేసి చేశారు అని వారు ఒక లేఖ రాశారు. 25లో 20 వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి. 21, 22, 23, 24, 25 వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి వచ్చిన ఈ సైట్ విజిట్ కండిషన్ పెట్టుకొని సుజన్ రెడ్డి గారికి ఒప్పచెప్పడం కోసమే ఇదంతా అసలు పెట్టి జరుగుతుంది. వాళ్ళు నేను అడుగుతున్నాను, ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఎవరు? ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి, మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె. ఆమె భర్తే ఆయన అల్లుడే సుజన్ రెడ్డి. ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో 2018లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని, ఈ టెండర్ అని, ఆ కాంట్రాక్ట్ అని ఆయన దేశపోయిన అల్లుడేనా? ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దగ్గరే ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు? ఎట్లా అంటారు మీరు? దావోస్ లో తెలంగాణ రైజింగ్ మరోసారి దుమ్ము రేపింది. ఫ్యూచర్ తెలంగాణపై రేవంత్ సర్కార్ బ్లూ ప్రింట్ ఇన్వెస్టర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో భారీ ఒప్పందాలతో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు ప్రతిపాదనతో దావోస్ లో అందరి చూపును తన వైపు తిప్పుకున్నారు రేవంత్. 3 రోజులు ప్రపంచ వాణిజ్య రాజధాని దావోస్ వేదికగా తెలంగాణ దూకుడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో సదస్సులో తెలంగాణ మరోసారి తన సత్తా చాటుకుంది. ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో 1-to-1 భేటీ, ప్రత్యేక సెషన్స్లతో తెలంగాణ రైజింగ్ నినాదం లక్ష్యాలను, ప్రణాళికలను ప్రపంచం ముందు ఉంచింది రేవంత్ సర్కార్. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే కంపెనీలకు వచ్చి జరిగే లాభాలను, పారిశ్రామిక రంగానికి తామిచ్చే సహకారమేంటో సూటిగా ఆకట్టుకునే విధంగా వివరించింది రేవంత్ బృందం. గతేడాది ఇదే దావోసు వేదికగా 1.79 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించింది తెలంగాణ ప్రభుత్వం. ఈసారి గత రికార్డ్స్ దీటుగా ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంగా రేవంత్ బృందం దావోస్ లో అడుగుపెట్టింది. లక్ష్యాన్ని చేరుకుంది.
మరోసారి దావోస్ లో అందరి దృష్టిని ఆకర్షించి మార్కు చాటుకున్నారు సీఎం రేవంత్. ఇన్వెస్టర్స్ ఆకట్టుకోవడంలో దేశంలోనే నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా, ప్రణాళికలు ఫ్యూచర్ తెలంగాణ లక్ష్యంగా, విజన్ డాక్యుమెంట్ 2047. అంతేకాదు వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సుపై రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఈ ప్రతిపాదనకు WEF కూడా సానుకూలంగా స్పందించడంతో రేవంత్ దావోస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. మొత్తానికి దావోస్ లో పెట్టుబడులు, హైదరాబాద్ లో పరిశ్రమలు, తెలంగాణ యువతకు ఉద్యోగాలు, 3 ట్రిలియన్ ఎకానమీ ఇదే లక్ష్యంగా దావోస్ లో తెలంగాణ రైజింగ్ వెలిగిపోయింది. తెలంగాణకు ఇన్వెస్ట్మెంట్స్ వరద పారించింది. రేవంత్ దూకుడు ఈ తెలంగాణ కొత్త చరిత్రకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బడ్జెట్ తయారీకి కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం నేటి నుంచి వచ్చే నెల 5 వరకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల పరిధిలోని పథకాల ఖర్చులు, అమలుకు చెందిన ఇతర అంశాలపై చర్చించనున్నారు. ప్రభుత్వం చేసిన ప్రకటనల మేరకు కొత్త పథకాలు, వివిధ కార్యక్రమాల అమలు, అంచనా వ్యయాలపై ప్రత్యేకంగా చర్చించి హద్దులు ఖరారు చేయనున్నారు. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా నగరిలో నిర్వహించిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. దీన్ని కేవలం ఒక ప్రభుత్వం కార్యక్రమంగా చూడొద్దని, మన జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన ఆలోచనలుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని, చెడు ఆలోచనలతో నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశామని చెప్పారు. స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవన విధానం కావాలి. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను. ప్రతి నెల మొదటి తారీఖు వస్తే పేదల సేవలో నేనే కాదు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రజాసేవలో మమేకం కావాలి. మాకు గుర్తుండాలి, పేదవాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలి. మీ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో పెట్టాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను సూపర్ 6 చెప్పాను. అందరూ అసాధ్యం అన్నారు. సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ఏకైక కూటమి ఎన్డీఏ కూటమి. ఈరోజు మీలో ఇంత ఉత్సాహం ఉందంటే అందరికీ తల్లికి వందనం వస్తా ఉంది. స్త్రీ శక్తి కింద ఫ్రీగా బస్సులో ఎక్కడికి కావాలన్నా మా ఆడబిడ్డలందరూ తిరిగే పరిస్థితికి వచ్చారు. అన్నదాత సుఖీభవ సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. పేదలందరికీ పింఛన్లు 4,000, 6,000. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఇతర పార్టీల నుంచి వచ్చిన కోవర్టులు ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. కొందరు నేతలు వేరే ముసుగుతో పార్టీలో చెలామణి అవుతున్నారన్నారు. పార్టీ నేతలు వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు వారు, కార్యదర్శి వారు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది కోవర్టులు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు పోతారో, కానీ పార్టీలో ఉండేది
చెట్టును మాత్రం మన కంటితో నరకొద్దని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. పెద్ద మనసుతో చెప్పిన విషయాలను అర్థం చేసుకుని మా నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో అలాంటి సమస్యని రాకుండా కాపాడగలుగుతారని మీ యొక్క నాయకత్వంలో అడ్డుకుంటారని, అది ఏలూరు కావచ్చు, జంగులూరు కావచ్చు, ఉంగుటూరు కావచ్చు, ఏదైనా కావచ్చు, కోటమంటే కోటమే, కోటమంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన తప్ప వేరే వాళ్ళు చేస్తున్నారు. ఆ విషయాలన్నీ మాజీ అధ్యక్షుల వారికి బాగా ఎరుక. ఆ విషయాలన్నీ ఆయన దగ్గర మీకు కూడా కొంత తెలుసు కాబట్టి ఆయన యొక్క డైరెక్షన్ లో మా కుట్లు తెప్పకుండా మీరు ఈ నియోజకవర్గాన్ని కాపాడాలని, జిల్లాని కాపాడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆదోని జిల్లా సాధన కోసం చేపట్టిన ఆందోళనలు ఉధృతమయ్యాయి. నిరసన దీక్షలు 70 రోజులకు చేరుకోవడంతో 5 నియోజకవర్గాల బంద్కు పిలుపునిచ్చింది జేఏసీ. దీంతో ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలు సైతం రోడ్డెక్కలేదు. వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి ఉద్యమానికి మద్దతు పలికారు. విద్యా సంస్థలు ఈ బంద్లో భాగస్వామ్యం కావడంతో పట్టణ వీధులన్నీ నిర్మానుషంగా మారాయి. ఏముంది భారత రాజ్యాంగంలో నేను కూడా హక్కు ఉంది. ఆదోని జిల్లాను సాధించుకునేంత వరకు తమ ఉద్యమం ఆగదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. వెనుకబడిన ఈ ప్రాంతం ప్రత్యేక జిల్లాగా ఏర్పడితేనే ప్రజలకు పరిపాలనా సేవలు సులభంగా అందుతాయన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి ఆదోని జిల్లాపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీక్షా శిబిరాలను ప్రారంభించి ఆదోనిలో 70 రోజులు అయింది, ఆలూరులో 44 రోజులు అయింది, ఎమ్మినూరులో 42 రోజులు పూర్తి అయ్యి 43 రోజులు వస్తున్నాయి. మరి మేము చేసేటువంటి బలమైనటువంటి ఉద్యమం ఆదోని ప్రజల, ఆలూరు, పత్తికొండ, ఎమ్మినూరు, మంత్రాలయ ప్రజల యొక్క చిరకాల కోరికైనటువంటి ఆదోని జిల్లాను సాధించుకోవడానికి బలమైనటువంటి ఉద్యమాన్ని ఆదోని జేఏసీ నాయకులుగా మేము ప్రారంభించినాము. మరి కేవలం నాయకులే కాకుండా ప్రజల్లో కూడా బలమైనటువంటి ఉద్యమం వచ్చినందుకు ఈరోజు జరిగేటువంటి సంపూర్ణ బంద్ స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అంటే దానికి కారణము ప్రజలందరి కోరిక ఆదోని జిల్లా కావాలనేటువంటి ప్రజామైనటువంటి కోరిక. కాబట్టి ఈరోజు మనము ఇంత స్వచ్ఛందంగా బంద్ను నిర్వహించుకోగలుగుతున్నాము. ప్రజల బలమైన ఆకాంక్ష మనకు, ఎందుకంటే అత్యంత వెనుకబడిన రాయలసీమలోని అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రాంతం కాబట్టి దీనికి మనకు జిల్లా కావాలనే ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి స్వచ్ఛందంగా బంద్ ప్రకటించి ఒక వాహనం అయితేనేమి, ఒక అంగడి, ఒక హోటలు, ఒక షాపు తిరగకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఆర్థికంగా అయితేనేమి మరియు సామాజికంగా చాలా ముందుపడిన ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ మనకు ముఖ్యంగా చూస్తే రైల్వే పరంగా రోజు 90 నుంచి 100 రైళ్లు తిరుగుతున్నాయి. అలాగే ఆర్థిక పరంగా చూస్తే జీడిపి పరంగా 300 కోట్లు మనకు ఆదాయము మనకు ఆదో నుంచే రావడం జరుగుతుంది. రిజిస్టర్ ఆఫీస్ అయితేనేమి మరియు అత్యంత 2వ ప్రసిద్ధి పొందినటువంటి మార్కెట్ యార్డ్ కూడా ఆదోనిలో ఉంది. అయినప్పటికీ కూడా మనం దురదృష్టం ఏమంటే ఆదోని జిల్లాకు ప్రకటించకపోవడం చాలా దురదృష్టకరమైన సంఘటన. 15 ఏళ్ల వయసు నుంచి 85 ఏళ్ల వయసు వాళ్ళ వరకు అందరికీ కావాలని కోరుకుంటున్నారు. ఆదోని జిల్లా మటుకు కంపల్సరీ కావాలి. విద్య, వైద్యం, వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే ఆదోని కావాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో 5 నియోజకవర్గాలు మేము అడిగింది కాదు,
ప్రజలు స్వచ్ఛంగా బంద్ చేసినారు కాబట్టి ఈరోజు పోలీసు వాళ్ళకి పని లేదు, డిపో వాళ్ళకి పని లేదు, ఎవరికి లేదు. ఇక్కడ ఏదో గడిబిడి చేస్తున్నారు. కానీ ఇప్పుడు 10 బస్సులు పోయి డిపోలో నిలబెట్టండి, 10 మనుషులు కూడా ఎక్కేవాళ్ళు లేరు. చాలా ప్రణాళిక వేసుకొని వారం రోజులుగా తిప్పలు సిస్టమేటిక్ చేసినాం కాబట్టి ఎక్కడెక్కడే బస్సులు నిలబడిపోయినారు. మీరు బాగా గమనించండి. ప్రైవేట్ వెహికల్స్ పల్లెలు వాళ్ళు కూడా సహకరించినారు కాబట్టి నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా సభ్యులు రెచ్చిపోయారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి హతమార్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిర్మల్ జిల్లాకు చెందిన ఒక ముఠా కారులో భారీగా గంజాయిని తరలిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిజామాబాద్ శివార్లోని మాధవ్ నగర్ ప్రాంతంలో నిఘా పెట్టారు. పక్కా సమాచారం ప్రకారం అనుమానాస్పదంగా వస్తున్న కారును గుర్తించి వారిని అడ్డుకునేందుకు మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ముందుకు వెళ్లారు. పోలీసులను చూసి భయపడిన నిందితులు తప్పించుకోవాలనే ఉద్దేశంతో కారును వేగంగా ముందుకు అలానే పోనిచ్చారు. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న మహిళా సౌమ్యను కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న ఆమెను తోటి సిబ్బంది వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ ను ఢీకొట్టిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు ముఠా సభ్యులు మహమ్మద్ సోఫియుద్దీన్, సయ్యద్ సోయల్ ను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా అందులో భారీగా గంజాయి లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వెనుక ఉన్న ఇతర నెట్వర్క్ గురించి ఆరా తీస్తున్నారు. If you built an updates, keep watching Raj News.